ఏదైతే ఈగల్ అనే పేరుతోటి డ్రగ్స్పై ఉక్కుపాదం మోపడానికి తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు మొత్తం మీద తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి గంజాయి సరఫరా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళి గంజాయి సరఫరా నుంచి వెళ్ళి ఈ నుంచి వెళ్ళి తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలకు కూడా ఎక్కువ వెళ్తుంది. కానీ తమిళనాడు నుంచి వెళ్ళి ఎక్కువ దీన్ని అటు బార్డర్ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్నటువంటి అనువైన ఏదైతే ప్రణాళికబద్ధంగా తీసుకున్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలనే అనువుగా ఉంచుకున్న ఇలాంటి వాళ్ళు గంజాయి అక్కడ పండిస్తూ ఇలాంటి రాష్ట్రాలకు చేరవేస్తున్నారు. ఒక చిన్న పిల్లలు అంటే అంటే సుమారుగా 10th క్లాస్ పిల్లల నుండి వెళ్ళి కాలేజీ వరకు పోయే వాళ్ళు కూడా గంజాయి మత్తులో దిగుతున్నారు. ఇలాంటి వ్యక్తులను అరికట్టడానికి ఇప్పుడు ఈగల్ డ్రగ్స్పై ఉక్కుపాదం అనే దాన్ని ఎంతవరకు కట్టడి చేయగలుగుతుందని అనుకోవచ్చు? ఒకటి మనకు తెలియని విషయాలు అంటే జనసామాన్యానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అసలు గంజాయి ఒకటేనా డ్రగ్? 287 ఉన్నాయండి. ఇప్పుడు డైజీపామ్ ఉంది, అది కళ్ళులో కలుపుతారు, తాగేది అదే. ఒకటి మీరు తాగే దగ్గు మందు ఎపిడ్రిన్, ఎపిడ్రిన్ మన రాష్ట్రంలో కాదు కానీ పక్క రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కూడా కొంతవరకు తయారైతుంది. ఇది గొప్ప నార్కోటిక్ డ్రగ్. అదే విధంగా మనకి ఎపిడ్రిన్, ఎపిడ్రిన్ అది దాని ప్రకారం. ఇంకెందుకండి, మనము మీకు తెలుసునో తెలియదో భారతదేశంలో మనము డ్రగ్ను తయారు చేస్తాం, ఓపీఎంని తయారు చేస్తాం. ఓపీఎంతో పాటు ఇంకో 4 డిజర్వేటివ్లని, 5 కాదు 8 డిజర్వేటివ్లని 27 దేశాలకే ఎగుమతి చేస్తాం. మన రాష్ట్రం కాకుండా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇట్లా 4 రాష్ట్రాల్లో మనం ఓపీఎం పండిస్తాం. ఓపీఎం అంటే ఏదో కాదండి, గసగసాల చెట్టు. ఆ గసగసాల కాయల నుంచి ఓపీఎంని తయారు చేసుకుంటాం. మనకందరికి తెలియని విషయం అంటే, నేను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోలో పనిచేసేటప్పుడు 99లో అనుకుంటా, 99లో దాదాపు 200 కోట్ల డ్రగ్ ఇక్కడ తయారు చేస్తే సీజ్ చేసాం. మన దగ్గర డిఆర్ఐ వాళ్ళు, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు మన దగ్గర చాలా ఫ్యాక్టరీస్ ని ఒక 4 సందర్భాలు 5 సందర్భాల్లో సీజ్ చేసిన వ్యవహారం కూడా ఉంది. గంజాయి ఒకటే కాదు, చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు మధ్యప్రదేశ్ లో పండించే ఓపీఎంలో చాలా వరకు ఇతర రాష్ట్రాలకు, ఎందుకంటే అది గవర్నమెంట్ పర్మిషన్ తో పండించేది, గసగసాల చెట్టు నుంచి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, అయినా కూడా దిగుమతి అవుతాయి. ఒకటి ఈ మధ్య కాలంలో మన తెలంగాణలో నేను ఉన్న రోజుల్లో తెలంగాణలో 4 జిల్లాల్లో పండేది. ఎందుకంటే ములుగు దగ్గర నుంచి గోవిందరావుపేట, ములుగు ఆ ప్రాంతం అంతా, అది పాల్వంచ దగ్గర నుంచి అట్లా ఖమ్మం జిల్లా ఫర్రో అంతా కూడా ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉండేవి. ఆ ఏరియాలోకి పోలీసులు పోయేవాళ్ళు కాదు. నేను 98, 99, 2000లో ఇక్కడ అంతా కూడా రైతులు కొంతమంది ఈ గంజాయిని పండించేవాళ్ళు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా రంపచోడవరం దగ్గర నుంచి రూరల్ ఏరియా దగ్గర నుంచి శ్రీకాకుళం బార్డర్ వరకు కూడా పండించేవాళ్ళు. పండించి మిగతా రాష్ట్రాలకు అన్నిటికి కూడా సరఫరా చేసేవాళ్ళు. అది ఈ కాలం మన దగ్గర కొంతవరకు తగ్గింది, ఎందుకంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ లేదు కాబట్టి. అది పండించడానికి కారణాలు కూడా ప్రభుత్వమే. ఎందుకంటే ప్రభుత్వం గిట్టుబాటు ధర రేటు, అదే కాకుండా పంటలు వేస్తే ఆ పత్తి విత్తనాలు, లేకపోతే శనక్కాయ విత్తనాలు, గోధుమ విత్తనాలు, లేదు ఏ విత్తనాలు ఇస్తారో ఆ విత్తనాలు కులిపోయినాయి, చెడిపోయినాయి ఉంటాయి, మోసులు రావు. ఒకవేళ అవి పెరిగి పెద్దదైనా గిట్టుబాటు ధర రాదు, లేదు మంచి దిగుబడి రాదు. ఈ కారణాల వల్ల రైతులు నష్టపోయి ప్రాణాలు పోగొట్టుకుంటుంటే కొన్ని సందర్భాల్లో ఏం చేశారు, ఒరే అంతర్ పంటగా మల్లి చెట్లు లాగా ఉంటాయి, అంతర్ పంటగా ఇదేసి ప్రాణాలను కాపాడుకున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు తమ అప్పుల్ని తీర్చుకునేవాళ్ళు. వాళ్ళేం షోక్గా కాదు చేసేది, ఆ విధంగా జరిగేది. చాలా సందర్భాల్లో వరంగల్ ఏటూరు నాగారం దగ్గర నుంచి ఎకరాలు దున్నేసి అగ్గిపెట్టి పెట్టిన సందర్భాలు ఉన్నాయి మన రాష్ట్రంలో కూడా. అయితే ఇప్పుడు గవర్నమెంట్, సందీప్ శాంతిల్య అని ఒక డీజీ ఉన్నాడు, నేను ఆయన కలిసి కూడా పనిచేసాం. చాలా మంచి వ్యక్తి. ఆయన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరోకి హెడ్ గా చేశారు. చాలా ఆనందదగ్గ విషయం. చాలా హానెస్ట్ ఆఫీసర్, వెరీ గుడ్ ఆఫీసర్. ఆయనకు నార్కోటిక్ డిపార్ట్మెంట్ మీద కూడా మంచి అవగాహన ఉంది.
అట్లాంటి మంచి ఆఫీసర్ అని కోరుకొని నేను ఇంకో మాట చెప్తానండి. మనం అస్సలు డ్రగ్గే కొనుక్కోకపోతే ఇప్పుడు ఓపియం ఉంది, మిగతా డ్రగ్లను ఉన్నాయి. గంజాయి పర్సెంటేజ్ ఎంత అంటే 20%. మిగతా నార్కోటిక్ డ్రగ్స్ 80% ఉన్నాయి. మనం గంజాయి ఒకటే, ఎందుకంటే అది ఈజీగా అవైలబుల్, తక్కువ రేటు కాబట్టి అది బయటపడుతుంది. పిల్లలు దీనికి అలవాటు పడిపోతున్నారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అతి ముఖ్యంగా నేను 10 ఏళ్ల క్రితం నార్కోటిక్ రేటు మీద రాసినప్పుడు అప్పటి నుంచి మొత్తుకుంటున్నా. 12 ఏళ్ళ ముందుగానే అయ్యా స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రభుత్వం వాళ్ళు చెప్పి ఒక పాఠ్యాంశంగా పెట్టండి. అది 2 మార్కులకో 3 మార్కుల కోసమైనా చదివి పిల్లలు దీని చెడుతనాన్ని గురించి తెలుసుకొని పిల్లలు దీనికి జోలికి పోకుండా ఉంటారు. కనీసం దీని జోలికి పోయేటోడే వద్దురా, మన పాఠంలో ఈ విధంగా రాశారని చెప్పి వారిస్తారు అనేది చెప్పాను. ఇంతవరకు ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని మిన్నకుండిపోయినా ఎప్పుడు దాని గురించి పట్టింపే లేదు. అతి ముఖ్యంగా మనకి ఏమైపోయిందంటే అన్ని చిన్న చిన్న ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్, ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు పోయినాయో అప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయితే వచ్చారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరూ సంపాదన పైన పడిపోయి పిల్లల గురించి ఆలోచన తక్కువైంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, దానికి ఎందుకు చెప్తున్నాననేది కూడా మళ్ళీ చెప్తాను మీకు. పిల్లలు ఏమైంది, బాగా సంపాదించాలా, మంచి స్కూల్లో వేయాలా, బ్రాండెడ్ షూస్ ఇవ్వాలా అనే చూస్తున్నారు తప్ప మన పిల్లవాడికి మంచి క్యారెక్టర్ని ఇవ్వాలా, మంచి అలవాట్లని ఇవ్వాలా, మంచి క్యారెక్టర్ని ఇవ్వాలా, ఎథిక్స్ని ఇవ్వాలా, మారల్స్ని ఇవ్వాలా అనేది ఇవాళ కొరబడిపోయింది. తల్లిదండ్రులు కొడుకు పక్కింటోడుకు తాళాలు ఇచ్చిపోతారు. వీడు పొద్దున్నే పోతాడు, సాయంత్రం 8కో 10కో వస్తాడు, అమ్మ అదే ఓదిగా వస్తుంది. వీడు స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరితో తిరుగుతాడో ఎవరితో ఉంటాడో తెలియడంలా. అందువల్ల పిల్లలు ఏమైపోతున్నారంటే చిన్నగా ఎవరికో ఇచ్చి, నీ స్నేహితులు ఎవరో చెప్పండి, నీ క్యారెక్టర్ని ఎవరో చెప్తా, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. మీ క్యారెక్టర్ని తెలుసుకోవాలంటే మీ ఇంట్లో అడిగితే చెప్పరు, మీ స్కూల్లో అడిగితే చెప్పరు, నీ స్నేహితుడిని ఎవరిని అడిగినా చెప్తాడు. అదేవిధంగా ఈ డ్రగ్ మహమ్మారి నుంచి బయటపడాలన్నా స్నేహితులే, అలవాటు కావాలన్నా స్నేహితులే. కాబట్టి మంచి స్నేహితులు ఉంటే ఈ డ్రగ్ జోలికి పోరు. 10 మంది తాగుబోతులు అయితే 11 వాడిని ఈజీగా దాన్ని దోవలకు దించుతారు. సో కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు గమనించాల్సింది ఏమంటే, నా పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడా, ఎవరితో స్నేహం చేస్తున్నాడు, స్కూల్లోకి వారానికో 15 రోజులకు ఒకసారి పోయి వాడిని ఫ్రెండ్స్తో కలిసి, అరే నాయన ఏం కథ అంటే వాడు చెప్తాడు చిన్నగా, అంటే నా పేరు చెప్పొద్దు, అంకుల్ నా పేరు చెప్పొద్దు, మీ వాడు రామకృష్ణ ఇద్దరు కలిసిపోయి మొన్న మీ ప్యాకెట్లో నుంచి 1000 రూపాయలు తీసుకొచ్చే హుక్కా సెంటర్లో పోయి గంజాయి కొట్టేసి వచ్చాడని చెప్తాడు. అది ఆ సమయం మన పిల్లల దగ్గర లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు మీ సంరక్షణలో ఉంటే ఆ పిల్లలు ఎక్కడ పోయేది మీకు తెలుస్తుంది. చెడు అలవాట్లో పోతే ఆదిలోనే మీరు దాన్ని ఆపేయచ్చు. అది జరగటంలా. స్కూళ్ళల్లో కాలేజీల్లో 99, 98, 92, 93 ప్రైవేట్ స్కూళ్ళల్లో అదే బాధ్యత, కాలేజీల్లో అదే. కాబట్టి వాళ్ళు చదువుని గురించి చెప్పుకుంటారు తప్ప క్యారెక్టర్ని గురించి కానీ, మంచి అలవాట్లను గురించి కానీ, హెల్త్ని గురించి కానీ ఎక్కడా చెప్పటంలే. అందుకే పాఠ్యాంశంగా పెట్టండి అంటే పెట్టడంలా. రైట్ అన్న గారు. రైట్, చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత చర్చను కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్.